మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. గళితీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు నుండి సెలవిస్తున్నటువంటి మాట, ఎవడైనను వట్టివాడయుండి తనను తాను ఎన్నికైన వాడుగా, దాని యొక్క అర్థం ఏమీ తెలియని వాడుగా ఉండి, అజ్ఞానిగా ఉండి, బుద్ధిహీనుడిగా ఉండి, ఆ విషయమును గురించినటువంటి జ్ఞానం ఏమాత్రం లేకుండా ఉండి, నాకు అన్ని తెలుసు, నేను గొప్పవాడిని, నేను ఎన్నుకోదగిన వాడిని, నేను మెప్పు పొందని అర్హుడను అని అనుకుంటూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, అట్టివారు తమ్మును తామే మోసము చేసుకుంటూ ఉన్నారు అని. ఇంకా మనం చూస్తాం 4వ వచనంలో, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఇలా తమను తాము గొప్ప చేసుకున్న చేత ఇతరులు వీరు ఎంతో గొప్పవారు, వీరెంతో తెలివైన వారు, వీరు ఎంతో బుద్ధిమంతులు, వీరెంతో పరిశుద్ధులు అని చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు. కానీ తనను తాను మోసం చేసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ తనను తాను పరీక్షించుకొని ఆ పనిలో ముందడుగు వేసినట్లయితే అది సవ్యంగా చేయగలనా లేదా అన్నటువంటి సామర్థ్య నిర్ధారణ వ్యక్తిగతంగా కలుగుతుంది. కాబట్టి తనకు తానే అతిశయం కలుగుతుంది, తన వ్యక్తిగతంగా దాని విషయమే తాను అతిశయించగలడు అని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ అంత్య దినాల్లో ఇటువంటి స్థితిలో ఉన్నవారు మనకు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. మనం ఇంకా చూస్తాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకుని ఎడల జ్ఞాని ఎగినట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం, మరికొందరు నేను జ్ఞానిని అని వస్తారు, నాకు అన్ని తెలుసు అని అనుకుంటారు. మా అంత అనుభవ జ్ఞానం, మా అంత పరిజ్ఞానం, మా అంత ఆత్మజ్ఞానం, మా అంత లేఖన జ్ఞానం, మా అంత వాక్య జ్ఞానం అని అనేకమైనటువంటి కోణాల్లో మేమే జ్ఞాని అని అనుకుంటూ ముందుకు రాణిస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నిజముగా నీకు జ్ఞానమే ఉన్నట్లయితే, నీవు జ్ఞానివే అయినట్లయితే మొట్టమొదట వెర్రివానిగా నీవు ఉండవలసిన వాడవై ఉన్నావని వాక్యం సెలవిస్తుంది. అట్టివానికి మెప్పు చుట్టూ ఉన్న వారిని బట్టి కలుగుతుంది, అతిశయము కలుగుతుంది. అయితే అవన్నీ వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. ప్రభు దృష్టికి యోగ్యులైన వారు మనుషుల యందు అతిశయింపకూడదు, మనుషులను బట్టి అతిశయించకూడదు, తాను పొందుకున్నటువంటి ఈవులను బట్టి అతిశయించకూడదు. ఇంకా మనం చూస్తాం, కొందరు ఎన్నికైన వారుగా, జ్ఞానిగా, గొప్పవారుగా, బుద్ధిమంతులుగా, పరిశుద్ధులుగా, భక్తులుగా, ఆత్మవరాలు కలిగి ఉన్నవారుగా, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి నిజమైనటువంటి భక్తులను, భక్తురాలని వారు ముందడుగు వేస్తూ ఉంటే ఆ ఈవులు ఒకానొక రోజు వారికి అందకుండా పోతాయి. ఒకానొక రోజు వారి జ్ఞానం వారిని అజ్ఞానిగా నిలబడుతుంది. ఒకానొక రోజు వారు అతిశయించినటువంటి విషయాలన్నీ అవమానానికి గురి చేస్తూ ఉంటాయి. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఈ అంత్య దినాల్లో గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనం ఎన్నికైన వారముగాను, జ్ఞానిగాను ఉండి నిమిత్తం మనం వెర్రివారిగాను, దీనులముగాను, సాత్వికులముగాను నిలబడాలి అని. అసలు ఈ విషయాలను మనం ఇంకా కొంచెం లోతుగా ధ్యానించినట్లయితే, ఈ ఎన్నికైన వారుగా వ్యవహరించడం, జ్ఞానిగా వ్యవహరించడం, అందమైన వారుగా, విలువైన వారుగా, ఎనదగిన వారుగా, ధనవంతులుగా, గొప్పవారుగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా వ్యవహరిస్తున్న వారి యొక్క విధి విధానాన్ని మనం గమనించినట్లయితే, వారిలో దాగి ఉన్నటువంటి ఒక అపవాది స్వాస్యం ఏదనగా గర్వము, అహంకారము, వృధాగా అతిశయించడము. ఈ పాపము వారి లోపల దాగి ఉండట చేత పైకి ఈ ఎన్నికైనటువంటి జ్ఞానమైనటువంటి వ్యవహారం పొరచూపుతుంటుంది. అందుకే గళితీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాము, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉండుము. ఒకరి మీద ఒకరు కోపం రేపుకున్నట చేత నేను గొప్ప అని ఒకరు, మరొకరు నేనే గొప్ప అని వచ్చి, ఇలా ఒకరితో ఒకరు వివాదముతోను కోపాన్ని రేపుకున్నట చేతను, వృధాగా అతిశయించుట చేతను, అసూయపడుతూ ఉండుట చేతయు క్రమము తప్పి
తప్పిన వారుగా ఉంటారు, అపవాది చిప్పు చేతుల్లో వారు నడిపించబడుతూ ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎన్నికలైన వారమై ఉంటేనే ప్రభు మనలను ఎన్నిక చేసుకున్నాడు అని, మనం వెర్రివారముగా ఉంటేనే దేవుడు మనలను జ్ఞానులుగా తీర్చిదిద్దాడు అని, మనం తృణీకరింపబడిన వారముగా ఉంటేనే దేవుడు మనలను పిలుచుకున్నాడు అని, మనం నిష్ప్రయోజకులంగా ఉంటేనే దేవుడు మనలను ప్రయోజకులుగా మార్చాడు అని గుర్తించిన వారముగా ఒకరి మీద ఒకరము ఏమాత్రము వృధాగా అతిశయించక, అది భోజనాల్లో గాని, కూటాల్లో గాని, ప్రార్థనలో గాని, ఆరాధనలో గాని, పాటలు పాడే విషయంలో గాని, సంగీత వాయిద్యాలలోనే గాని, సువార్త ప్రకటనలోనే గాని, సేవా విధానంలోనే గాని, వస్త్రధారంలోనే గాని, మాట తీరులో గాని, సంఘాలలోనే గాని, మందిరంను అలంకరించే అలంకరణలో గాని ఎక్కడ కూడా మనం వృధాగా అతిశయించకూడదు. ప్రతిదీ మనకే తెలుసు అన్నటువంటి అజ్ఞానపు దశలోనికి, ఆ ఆడుసులోకి మనం కాలు వేయకూడదు. దాని వల్ల వచ్చేటువంటి దుర్గంధం గొప్ప అవమానానికి, గొప్ప తిరస్కారానికి గురి చేస్తుందో అన్న సంగతిని మనం గుర్తించిన వారంగా నేడు మనం ఆ విషయాలలో స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారంగా ఉన్నామని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. అసలు వీటన్నిటిని గురించి మన ప్రభు ఏమి సెలవిచ్చారు అని చూసినట్లయితే ఇంకా ఆశ్చర్యమైనటువంటి సంగతిని మనం గమనిస్తాం. అది లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి. నిజముగా జ్ఞానముతోను, నిజముగా ఎన్నికైన వారుగాను, నిజముగా బుద్ధిగాను, నిజముగా జాగ్రత్తగాను చేసినప్పటికీ ఆ పని అంతా ముగించిన తర్వాత, దేవునికి మహిమార్థంగా ఆ పనిని చేసి ముగించిన తర్వాత మనము చెప్పవలసినటువంటి మాట, మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నాము తప్ప మాకు మా స్థాయికి మించి అంతగా గొప్పగా ఏమీ మేము చేయలేదు, మేము వెర్రేవారము, మేము నిష్ప్రయోజకులము అని చెప్పవలసిన వారమై ఉన్నాము. అసలు ఈ నిష్ప్రయోజనము అనేటువంటి మాటను కొంచెం మనం వాడుక భాషలో చూసినట్లయితే పనికి మాలిన వారము అని. ఈ మాట మనం ధ్యానించినప్పుడు ఇక మనం జ్ఞానులము అని, ఇక మనం ఎన్నికైన వారము అని, ఇక మనం బుద్ధిమంతులము అని, ఇక మనం పరిశుద్ధులము అని, ఇక మనం నీతిమంతులము అని, ఇక మనమే పరలోక రాజ్యానికి వారసులము అని చెప్పక ఉండినట్లు ప్రభు యొక్క వాక్యం సూటిగా మనట నిలబడుతుంది. మీరు నిష్ప్రయోజకులైనటువంటి దాసులని మీకు మీరే ఎంచుకోండి అని వాక్యం సెలవిస్తుంది. మనకు మనమే నిష్ప్రయోజకులము అని చెప్పుకోవలసిన వారమై ఉన్నాము. మనకు మనమే నేను చేయవలసిందే చేసి ఉన్నాను, ఇందులో నా యొక్క గొప్పతనం ఏమీ లేదు అని మహిమను అంతా కూడా ప్రభువుకు ఆరోపించవలసిన వారమై ఉన్నాము. మనం ఈ యొక్క జ్ఞానులు, ఈ యొక్క బుద్ధిమంతులు, ఈ యొక్క ధనవంతులు, ఈ యొక్క ఎన్నికైన వారికి వ్యవహరించేటువంటి వ్యవహారంలో ఒక విషయాన్ని గమనిస్తాం. వారు ఎంతసేపటికి వారి యొక్క గొప్పతనాన్ని చూసుకుంటారు తప్ప దేవునికి రావాల్సినటువంటి మహిమను వారు దేవునికి ఆరోపించరు. మేమే ఇంత పెద్ద సంఘాన్ని కట్టాం, మేమే ఇంతమందికి రక్షణ ఇచ్చాం, మేమే ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేశాం, మాకే ఇంత విలువైన వస్త్రాలు ఉన్నవి, మాకే ఇంత విలువైన వాహనాలు ఉన్నవి, మేమే గొప్పవారము అని వారు చెప్పకనే వారి క్రియలను బట్టి వారికి అజ్ఞానపు విషయాలు మనకు బయలుపరచబడుతూ ఉంటాయి. కొందరు నేను చెయ్యి వేస్తేనే అని, నా జ్ఞానము చొప్పుననే అని, నేను చెప్పడం వల్లనే అని, నేను చేయడం వల్లనే అని వారి యొక్క బుద్ధిహీనమైనటువంటి దశ మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ దైవత్వమునకు విరుద్ధమైనటువంటి ఈ క్రియలు మనం ఏమాత్రము జరిగించినా అది అపవాది యొక్క మార్గం అని గుర్తించి మనం వాడి నుండి దూరంగా రావాల్సిన వారమై ఉన్నాము. ప్రభువును మహిమపరుస్తూ ఆయనను హత్తుకునవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినములలో గర్విష్ఠులు, అహంకారులు, సజ్జన ద్వేషులు, కళ్ళు నెత్తికెక్కినటువంటి అనుభవం కలిగిన వారు, ఇటువంటి తరం మనం చూస్తామని వాక్యం సెలవుస్తుంది. కనుక ఈ భయంకరమైనటువంటి తరంలో మనము సాధువైనట్టు, మృదువైనట్టు, దినత్వము అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అలంకరణలతో మనము చేయవలసినటువంటి పని అంతా చేసి, అది ప్రార్థనలో గాని, పాటలలో గాని, ఆరాధనలో గాని, సంగీత వాయిద్యాలలో గాని, ఉపదేశంలో గాని, సేవా జీవితంలో గాని, ఆహారాన్ని సిద్ధపరచుటలో గాని, వస్త్రాలు పంచుటలో గాని, ఇక ఏ మంచి సత్కార్యాలు, నీతి కార్యాలు జరిగించినప్పటికీ అవన్నీ చేసి ముగించిన తర్వాత మనము చెప్పవలసినటువంటి మాట, మేము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము, మాకు ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి మేము చేసాము తప్ప మాలో ఏ
గొప్పతనము లేదు అని గుర్తించి ఆ మహిమను ప్రభుకు ఆరోపింపవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆయన మహిమను దొంగిలించినట్లయితే అది దొంగతనంగా పరిగణించబడి నరకానికి పాత్రలుగా చేరుస్తుంది. కనుక ప్రభు యొక్క ఆత్మచేత క్రమంగా మనం నడుచుకొని ప్రభు ఆత్మచేత పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదును గాక. ఈ నది మాటలు ప్రతి వారి హృదయంలో నీటికట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షణ తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మేము నిండాలుగా దీవించండి. జ్ఞానము చేతను, ధనము చేతను, అధికారము చేతను, ఆధిపత్యము చేతను ఏమాత్రము నీకు రావాల్సినటువంటి మహిమను దొంగిలించగా నీకు మహిమను ఆరోపిస్తూ మేము వెర్రివారము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులమని గుర్తించినట్లుగా నీవు సెలవిచ్చినని అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. భక్తుని ప్రతి వారు మహిమను నీకు ఆరోపించేవారుగా నిష్ప్రయోజకులమైనటువంటి దాసులమని గుర్తించినట్లుగా సహాయం అనుగ్రహించండి. నీకు వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలతో చీని రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.